శ్రీమాత్రే నమః. హలో అండి, భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం. ఎప్పుడు రైస్లో కర్రీసే తిని బోర్ కొట్టినప్పుడు ఇలా కమ్మగా ఉండే కందిపొడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. దానికి 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు 3 కూడా వేయించుకోవాలండి. నూనె లేకుండా బాగా వేగాక మనకి స్మెల్ అనేది వస్తుందండి, మంచి సువాసన. అప్పుడు తీసేయాలి. ఇప్పుడు 1/2 స్పూన్ నూనె వేసుకొని 15 మిరపకాయలు వేయించుకున్నానండి నేను. మీరు కారానికి తగినట్టు వేయించుకోండి. అంతేనండి. అన్నీ చల్లారాక కూడా మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు, 2 స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ ఇంగువ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అంతేనండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే మీరు తప్పక ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.